హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఇక సినిమా అన్నాక ఫైట్లు, యాక్షన్ సీక్వెన్స్లు చాలానే ఉంటాయి. బట్ ఈ సినిమా షూటింగ్లో ఎంతోమంది హీరోలు, చిత్ర యూనిట్లు కూడా చాలామంది గాయపడుతూ ఉంటారు. అయితే సినిమా షూటింగ్స్లో స్టంట్స్ చేసే సమయంలో చాలామంది ప్రమాదాలకి గురైన సందర్భాలు అయితే చాలానే ఉన్నాయి. పెద్ద పెద్ద హీరోలు కూడా ఒకప్పుడు చాలా వరకు యాక్షన్ సీన్స్ను డూప్స్తో పెట్టి లాగించేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు, హీరోలే యాక్షన్ సీన్స్ చేస్తున్నారు. మరి ఎలాంటి రిస్క్ అయినా సరే హీరోలు కూడా రెడీ అవుతున్నారు మరి అభిమానుల కోసం. ఈ క్రమంలోనే చాలామంది హీరోలు అనుకుని ప్రమాదాల బారిన కూడా పడ్డారు. కొంతమంది షూటింగ్స్లో జరిగిన ప్రమాదాల్లో మరణించారు కూడా. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరో కూడా షూటింగ్లో జరిగిన ప్రమాదంలో మరణించాడు. అంతకన్నా దారుణం ఏంటి అంటే కొద్ది రోజుల్లోనే ఆ హీరో పెళ్లి కూడా. ఇంతలోనే షూటింగ్లో జరిగిన ప్రమాదంలో మరణించాడు ఆయన. ఇక ఆ హీరో ఎవరో తెలుసా? ఈ హీరో తండ్రి ఓ స్టార్ హీరో. ఇండస్ట్రీలో స్టార్గా రాణిస్తున్న సమయంలోనే ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు ఆ హీరో. ఇక చైనీస్ సూపర్ స్టార్లు చాలా మంది, తెలుగులోనూ మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు బ్రూస్లీ కూడా ఒకరు. బ్రూస్లీ తెలియని వారంటూ ఎవరు ఉండరు. చైనాలోనే కాదు, ఇండియాలోనూ బ్రూస్లీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఎందుకంటే బ్రూస్లీ కొడుకు బ్రాండన్ లీ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే బ్రాండన్ లీ ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నాడట. ఇక ఈ సినిమా ఓ యాక్షన్ సీన్కి సంబంధించిన షూట్ అనమాట. అక్కడ చేస్తున్న క్రమంలో ఓ డమ్మీ తుపాకీతో హీరోని షూట్ చేయాలి. కానీ సెట్లో రియల్ గన్నే ఉపయోగించారట. సో ఇక దరిద్రం అంటే ఇట్లా ఉంటుంది. అయితే గన్లో నుంచి బుల్లెట్ వచ్చి షాట్ని క్లోజప్లో షూట్ చేయాలని నిజమైన తుపాకీ కూడా వాడారట. అయితే అక్కడున్న విలన్ పాత్ర చేసిన వ్యక్తి డమ్మీ తుపాకీ అనుకొని రియల్ గన్తో హీరోని షూట్ చేశాడట. దాంతో అతను అక్కడే కూలిపోయాడు. అయితే అందరూ బ్రాండన్ లీ నటిస్తున్నాడని అనుకున్నారట, ఎందుకంటే అది షూట్ కాబట్టి. కానీ ఎంతసేపటికి కూడా బ్రాండన్ లీ లేకపోవడంతో డైరెక్టర్ టీం అందరూ కూడా వెళ్ళి చూస్తే ఆయన అప్పటికే కన్ను మూసేశారట. అసలు దారుణం ఏంటి అంటే ఇంకా మరికొద్ది రోజుల్లో బ్రాండన్ లీ పెళ్లి జరగబోతుందట. బ్రాండన్ లీ మరణం నుంచి ఆయన ఫ్యామిలీ అయితే చాలా కాలం కోలుకోలేదట.